హలో అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఈవేళ బీరకాయ కారం పెట్టి కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్. దీంట్లో మనం పోపు సామాన్లు వేసుకోవాలి. శనగపప్పు 2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు ఒక 1/2 టీ స్పూన్, ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే నువ్వుపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఒక 5-6 ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా ఒక 1/2 లెమన్ సైజ్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఒక పెద్ద ఆనియన్ తీసుకుని దాన్ని పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపు అంతా మిక్సీ చేసుకోవాలి. సో చూసారా, కారం రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో బీరకాయలు ఉంటాయి కదా, అవి ఒక 1/2 కేజీ తీసుకొని పీల్ తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఆ పీసెస్ వేసుకోవాలి. అలాగే పొటాటో ఉంటుంది కదా, అది కూడా ఒకటి తీసుకొని పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని దీనిపైన నీళ్ళ మూత పెట్టుకోవాలి. ఒక ప్లేట్ పెట్టి దానిపైన కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళ మూత పెట్టుకుంటే ముక్కలు బాగా మగ్గుతాయి. ఇలా నీళ్ళ మూత పెట్టుకుని ఒక 1/2 గంట సేపు మగ్గనివ్వాలి. సో ఇప్పుడు ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదా, దీంట్లో మనము ముందుగా మిక్సీ చేసుకున్న కూరకారం ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ కూరకారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కారం పెట్టి కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మనకి చపాతీల్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా రెడీ అయిపోయిన కర్రీని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి.